సేంద్రియ సేద్యం ఇప్పుడెక్కడ విన్నా ఈ మాటే ప్రతిధ్వనిస్తోంది. గోగణాలను వదిలేసి రసాయన సేద్యంలో పడి నష్టాల పాలవుతున్న రైతులు ఇప్పుడు మళ్లీ గోమాతల వైపు దృష్టి సారిస్తున్నారు. అయితే దేశీ పశుసంపద క్షీణించడంతో గోవులు దొరకడం గగనంగా మారుతోంది. రైతుల అవసరాలను గుర్తించి సేంద్రియ సాగును ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఓ స్వచ్ఛంద సంస్థ రైతులకు గోవులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. భారతదేశం వేద భూమి. పురాతన కాలం నుంచి భారతీయ సంప్రదాయంలో గోవులు కీలక భూమిక పోషిస్తున్నాయి. యజ్ఞ యాగాదుల నుంచి ప్రజలకు పట్టెడన్నం పెట్టే సాగు వరకు గోవుల ప్రాముఖ్యత చెప్పనలవి కాదు. అయితే సాగు భారంగా మారడం, పశు సంపదను సాకే స్థితిలో రైతు లేకపోవడంతో గోవులు అంతరించే దశకు చేరుకున్నాయి. వీటికి తోడు హైబ్రిడ్ జాతి పశువుల పెంపకం లాభసాటిగా మారడంతో దేశీ ఆవులపై రైతులు దృష్టి సారించలేదు. అయితే ఇటీవలి కాలంలో గో ఆధారిత సాగు విధానం ప్రాచుర్యం పొందడం, లాభాలు తెలిసి రావడంతో రైతులు మళ్లీ దేశీ ఆవులపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే గోమాతలు తక్కువగా ఉండడంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సేంద్రియ సాగును ప్రోత్సహించే ధ్యేయంతో తెలంగాణ గోశాల ఫెడరేషన్ రైతులకు గోవులను ఉచితంగా అందిస్తోంది. రైతులందరికీ కూడా ఈ సంస్థ ద్వారా గోవులను పంపిణీ జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. దాన్ని నిర్మూలించడం కోసం రైతులందరూ కూడా సేంద్రియ వ్యవసాయం వైపు పరుగులు పెట్టవలసిన అవసరం ఉన్నది. దానికోసం ఈ తెలంగాణ గోశాల ఫెడరేషన్ వారు ప్రతి రైతుకు కూడా గోవులను సరఫరా చేయడానికి వారు ముందుకొస్తున్నారు. దీన్ని ఉపయోగించుకొని రైతులందరూ కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించి మన పూర్వంలో ఏ విధంగానైతే మనం వ్యవసాయం చేశామో మళ్లీ తిరిగి అదే పరిస్థితి వస్తున్నది. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. రైతులు దయచేసి ఎవరు కూడా గడ్డిని కాలబెట్టొద్దు. ఏ రైతైనా తన దగ్గర మిగులు గడ్డి ఉన్నట్టయితే తెలంగాణ గోశాల ఫెడరేషన్ వారికి తెలియజేసినట్టయితే మేము ఆ గడ్డిని సేకరించి గోవులకు దానం చేయడం జరుగుతుంది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో గోశాల ఫెడరేషన్ గోవులను ఉచితంగా పంపిణీ చేయడంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాతల కాలం వలె సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయటం వల్ల భూమిని సారవంతంగా ఉంచడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోవులు అందుబాటులోకి రావడంతో మరింత ఉత్సాహంగా సేంద్రియ సాగు చేపడుతున్నట్లు తెలిపారు. గోవుల నియమం వల్ల సంతోషం అనిపిస్తుంది. మాకు పెండకైనా ఏటన్నా మూత్రానికన్నా పోయడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు సార్ మాకు గోవులను ఇస్తాను. ముందుకు పత్తి పెట్టి మందులు కొట్టి అటు ఇటు ఇబ్బంది అయింది. కొనలేకపోయినా అప్పులైనాయి. తీసుకుపోయి కాపాడి వ్యవసాయానికి సేంద్రియ వ్యవసాయం చేస్తాను. అసలు 2 సంవత్సరాల నుంచి మంచి అనిపిస్తుంది. అప్పుడు లేకుండా మన పెండ ఇట్లా అన్ని తయారు చేసుకుంటాను. ఈ గోవుల వలన మనకు గోమూత్రంతోని గోపేడతోని సేంద్రియ వ్యవసాయానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఫర్టిలైజర్స్ వలన చీడపీడలు అసలే పోవట్లేదు. ఈ సేంద్రియ వ్యవసాయం ఇంత ముందు కూడా నేను అవలంబించిన దాని వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. అందువల్ల మనం కొందాము అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దీంతో ఇక్కడ వీళ్ళు ఉచితంగా ఇవ్వడం వలన మనం చదువుకుంటే అలా ప్రతి రైతుకు కూడా ఒక 30-40 వేల రూపాయలు ఆదా అవుతున్నాయి. ఇది ఎంతో రైతుకు లాభం చేకూరుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ విధంగా ఈ గోశాల ఎంతో ప్రజాదరణ పొంది ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా కూడా వెంకటేశ్వర గోశాలకు వచ్చి తెలుసుకుంటే దానివల్ల మనకు ఎంతో ప్రయోజనం ఉంటుందని తోటి రైతులకు తెలియజేస్తున్నాను. దానం చేయడం వల్ల ఏంటంటే మాకు గోపేడతోని గోమూత్రంతోని సేంద్రియ వ్యవసాయం తయారు చేసుకుని దాంతో మందులు లేకుండా పంట పండిస్తే మనకు కూడా ఆరోగ్యం బాగుంటది. ఖర్చులు కూడా తగ్గుతాయి ప్రజలకు. దాంతో మనం కూడా బాగుపడతాం. అందుకొరకు మాకు దీంతో మంచి లాభాలు ఉన్నాయి. సేంద్రియ సాగును ప్రోత్సహించే ధ్యేయంతో రైతులకు ఉచితంగా గోవులు పంపిణీ చేస్తున్నామని తెలంగాణ గోశాల ఫెడరేషన్ నిర్వాహకులు తెలిపారు. ఎంతమంది రైతులు ముందుకు వచ్చినా వారందరికీ గోవులను ఇస్తామన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ ధర కన్నా ఎక్కువ చెల్లించి తామే కొనుగోలు చేసి రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. మేము రైతులకు ఇవి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు సేంద్రియ ఎరువులు దీంతో పెండ మూత్రంతో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలి. దాన్ని వాళ్ళు పొలాల మీద వాడుకుంటే వాళ్ళ ఆత్మహత్యలు అనేది తగ్గిపోతుంది పూర్తి స్థాయిలో. అదే ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. రైతు పెండ మూత్రం విలువను తెలుసుకుంటే వాళ్ళకి ఎటువంటి లాస్ లేకుండా వాళ్ళు ఈ పెండ మూత్రం వాళ్ళకు పశువులతో పాటు వస్తుంది. రైతులు వాళ్ళు పంటలు పండించిన తర్వాత దాన్ని మేము ఇంత పండించినాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మాకు ఈ రేటు పడుతుంది అంటే వాళ్ళకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా దళారు లేకుండా రెట్టింపు రేటుతోని కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ దగ్గర మా దగ్గర ఇప్పుడు 600 రైతులు మా దగ్గర నుంచి పశువులు తీసుకున్న తర్వాత వాళ్ళు ఇటువంటి పంటలు పండిస్తున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఇటువంటి దాంట్లో కెమికల్ ఎఫెక్ట్ ఉండదు. గోవులను ఉచితంగా పంపిణీ చేస్తూ రైతులకు సాయం చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతున్నారంటూ గోశాల నిర్వాహకులను పలువురు అభినందిస్తున్నారు.